గైస్, నేను మీ ఆష్తహాని. సో ఈరోజు వీడియో ఏంటి అంటే శరత్ గారు బిర్యానీ రెసిపీ అడిగారు. సో ఈ వీడియో వచ్చేసి మనం బిర్యానీ రెసిపీ చేయబోతున్నాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫైనల్లీ మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి లైక్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కారం, ఉప్పు, పసుపు చిటికెడు, కొంచెం అంతే. ఓకే, చిల్లీస్, ఇదే మసాలా, అది గరం మసాలా, చికెన్ మసాలా ఎంత, ఓకే, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, అంతే. ఇదిగో మొగ్గ చెప్పింది అమ్మా, ఒక మొగ్గ చెప్పు కదా, మొగ్గ పేరేటి? మరాఠీ మొక్క. ఇది మరాఠీ మొక్క. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచి, యాలకులు, ఆనియన్ పేస్ట్, ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. పెరుగు, ఆనియన్స్ మనం కొంచెం వేపి కూడా పక్కన పెట్టుకున్నాము. వేపే కదా. కొత్తిమీర తగినంత, పెరుగు, మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి, అది ఆప్షనల్. పుదీనా వేసుకోవాలి, బట్ పుదీనా లేదు, బ్లింకిట్లో ఎత్తకం లేదు, అయిపోయింది. చికెన్, ఓకే, కేజీ చికెన్. ఓకే, చెప్పేసుకుని ఈ చికెన్కి మనం చిల్లీ పౌడర్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, పౌడర్లన్నీ మొత్తం వేసుకోవాలా? నవ్వు పింకి, మొహంలో ఎట్టవు. నేను స్క్వీజ్ చాలా నువ్వే కలపాలి. నేను కలపలేను, చేయమండిపోతే. పెరుగు, పెరుగు బాగుంది, తగినంత. పెరుగు తగినంత, అది ఎంత కలుపుతుంది. ఉల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, గ్రేవీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేస్తాను. ఓకే, గ్రేవీ కోసం వేస్తారా ఆనియన్స్? ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొంచెం వేసేస్తాను, మిగిలింది పైన గార్నిషింగ్కి. అండ్ కొత్తిమీర, కొద్దిగా కాదు మొత్తం. అమ్మో, కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది ఇంకే. రాదు, సరిపోతుంది. ఇంకా అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆకేసావు కదా, ఆ వాసన ఎక్కువ వస్తుంది కదా. ఏమకు మటన్ ఎక్కువ వేసినావు ఒకసారి. చేయలేదు. మరి అక్కడ ఇంత ఆకెట్టావు ప్లేట్లో. ఇక్కడ వేస్తావు కదా ఇప్పుడు ఇందులో. కస్తూరి మేతి స్మెల్ వస్తుంది కదా. బిర్యానీ అది ఆనియన్ అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, పెరిగి చికెన్కి కట్స్ పెట్టాను, తీసిన పెరుగు అంతా యాడ్ చేసేస్తాను. ఒకవేళ హాఫ్ కేజీ అయితే దీంట్లో సగం పెరుగు వేసుకుంటాను. ఓకే, ఇంకన్నీ వేసినట్టే. ఫస్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. అంత దగ్గరికి వస్తే సో ఆయిల్ లేదా వాటర్లో ఫ్లోట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. పింకి ఎందుకు పింకి బయట? సో మీరు అనుకోవచ్చు లైక్ నన్ను చేయమన్నారు, నేనే రెసిపీ అంతా చేయాలి, నేనే కలపాలి, నేనే వేయాలని. యాక్చువల్లీ నేను పూజలో ఉన్నాను, నేను నాన్ వెజ్ తిన్ను. సో అందుకనే మా చెల్లి కలిపి, మా చెల్లి అంతా ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఐ వాజ్ స్టిల్లా కలపమంటే గరిటతో కలుపుతాను, కానీ నేను ఎక్కడా చేయి పెట్టను. ఫోర్ కప్స్ రైస్కి అది మామూలుగా క్వాంటిటీ ఎంత వాటర్ వేసి మమ్మీ ఇడ్లీ పాత్ర తీస్తుంది.
చెప్పు నోర్లే. అయిపోయింది గైస్. ఓకే, టేస్టింగ్ టైం. బిర్యానీ అంటే చాలా ఇష్టం. బాగుంది. నేను చెప్పుకుంటే దాంట్లో ఇదందు మా అక్క తిని చెప్తే బాగుండదు, బట్ తను తినడానికి అవ్వదు. ప్రజెంట్ తను ఏదో చేస్తుంది పూజ, అమ్మా ఏదో చేతబడి పూజ చేస్తుంది. ఎక్స్ట్రా సేక ఓకే, అమ్మవారికి చేస్తుంది. సో అందుకే తింటున్నారు. అండ్ ఏం చేస్తున్నాం? 25 days 21 days తిందో. నెక్స్ట్ వచ్చి నాన్ వెజ్. ఒకవేళ ఎవరైనా ఇంకా నాన్ వెజ్ రెసిపీస్ అడిగితే కనుక డెఫినెట్లీ నేనే తిన్నాను గైస్. అడగండి ప్లీజ్. సో మా అక్కని చూపిస్తాను నేను తింటాను. ఈ రెసిపీ శరత్ గారు అడిగారు. ఎస్, అండ్ సైన్ పెడతాను, మెన్షన్ చేస్తాను అతనికి. నేను ఫస్ట్ ఆ అకౌంట్ ఎలా చదివాను తెలుసా? ఎస్ కనబడలేదు, హెచ్ చూసాను. హెచ్ కొన్ని లెటర్సే క్యాపిటల్లో ఉన్నాయి, మిగతా చదవలేదు. ఏంటి 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 ఏమని చెప్పాలి, ఏమని చదవాలి? మా అక్క తినంటే మాకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా. కానీ మా ఇంట్లో నాన్ వెజ్లో ఏదైనా తింటానంటే చికెనే. చికెన్ తింటుంది. సో మా అక్క నేను చికెన్ ఏం చేసినా సరే ఇష్టంగా తింటుంది. సో ఈ బిర్యానీ తినుంటే కనుక డెఫినెట్లీ ఫ్యాన్ అయిపోతుంది. ఆల్రెడీ చాలాసార్లు తిన్నాను కానీ నా బిర్యానీ ఫ్రై బిట్ బిర్యానీ చాలా. మా చెల్లి నేను బిర్యానీ అడిగిన ప్రతిసారి దమ్ పెట్టేసేది. ఈరోజు ఫ్రై బిట్ చేసింది. వీడియో కోసం చేస్తాను. ఎందుకంటే దమ్ బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది. అంటే వాటర్ క్వాంటిటీ దాంట్లో వేసేస్తాం కాబట్టి ఎంత నచ్చుతాన్ని చాలా తినేస్తాం. నాకు బిర్యానీ అంటే ఇష్టం లేదు. సో మాకు చూపిస్తాను ఇవి. రైస్ బిర్యానీ అయితే చాలా బాగుంది. నేను ఎలా చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. నాకు స్మెల్ అయితే బాగా అనిపించింది. అరోమా బాగుంటే ఆబ్వియస్లీ ఫుడ్ ఐటమ్ కూడా బాగుంటుంది కదా, సో అలా చెప్తున్నాను. అండ్ మా చెల్లి ఎప్పుడు చేసినా చాలా 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 బాగా చేస్తుంది. తన గురించి నాకు బాగా తెలుసు. తను ఈసారి అడిగితే మాత్రం మటన్ బిర్యానీ అడిగండి, స్పెషలిస్ట్ అందులో మాత్రం. అండ్ ఇంకేం చెప్పాలి, కానీ నచ్చినండి. ఆనియన్స్ కట్ చేసేయాల్సి అంతా చేశాను కాబట్టి నేను ఇంకా ఆనియన్స్ కట్ చేయలేను. సరే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.